అమ్మ మన కోసం ఎన్ని చేస్తే మనం ఇంత పెద్దోళ్ళైనాం అన్న విషయం మనము అమ్మైనాక, మనం పేరెంట్స్ అయినాక మాత్రమే ప్రాపర్ గా తెలుస్తుంది అనమాట. అందరికి హ్యాపీ మదర్స్ డే. మేము మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుందామని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇది కశ్వి పుట్టాక నా 3వ మదర్స్ డే అన్నమాట. కానీ యాక్చువల్ మదర్స్ డే ఇప్పుడే అనిపించింది. బికాస్ తను వచ్చి తన నోరారా చిట్టి చిట్టి మాటలతోని హ్యాపీ మదర్స్ డే అమ్మ అని చెప్పడం, పువ్వు తెచ్చియడం, నాకు వచ్చి ఒక కార్డ్ చేయడం, తనకి ఇంకా పూర్తిగా తెలియదు కానీ తన ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది కదా. అట్లా చేయడం, మా ఫ్రెండ్స్ తో కలిసి చేసుకోవడం, మా ఫ్రెండ్స్ పిల్లలైనా కూడా వాళ్ళందరినీ కూడా మన పిల్లల అని చూస్తాం కాబట్టి వాళ్ళతో అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలా మదర్స్ మన కోసం చేసే వాటికి ఒక డే తీసుకొని ఎవ్రీడే విలువ ఇవ్వాలి. ఎవ్రీడే వాళ్ళ మాట వినాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి. కానీ ఈ రోజు ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ గా వాళ్ళని ట్రీట్ చేయాలి అని రిమైండ్ చేయడానికే ఈ మదర్స్ డే అనిపించింది. మదర్స్ అంటే నిజంగా పిల్లలున్న ఒక్కరే కాదు, పిల్లల్లాగా మనని చూసే ప్రతి ఒక్కరు మనకి మదరే. అండ్ మదర్ కావాలి అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ మదర్స్ కి, అత్తలకి, తల్లుల్లాగా చూసుకునే అత్తలకి, తల్లుల్లాగా చూసుకునే ఫ్యామిలీ మెంబర్స్ కి, ఎవ్రీబడి, ఈవెన్ పెట్ మామ్స్ కి కూడా హ్యాపీ మదర్స్ డే గైస్.